వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి, అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు, అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపి వచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై మాసమందు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి శనేశ్వరుడు వక్రించడం అనేటువంటిది కొంత ప్రతికూలమైనటువంటి అంశం. అర్ధాష్టమ రాహు కొంత ప్రతికూలమైనటువంటి అంశం. అష్టమ గురుడు, అష్టమ రవి ప్రతికూలించేటువంటి అంశం. ఇంకా నిజానికి మనం చెప్పుకుంటూ పోతే గత నెలలో అయితే వార ఫలితాల్లో కూడా ప్రతి వారము కూడా ఏమంటే ఇలా 9 గ్రహాలు ప్రతికూలించేటువంటి రాశి వృశ్చిక రాశి అని చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈ నెల కూడా అంతేనా? మనకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా అంటే ఒకే ఒక్క వెసులుబాటు ఉన్నది. నిజానికి రవి యొక్క మార్పు ద్వారా అష్టమ రవి యొక్క దోషం నుండి బయటపడతారు. అష్టమంలో గ్రహాలు ఉండకూడదు. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, అనవసరమైన తగువులు, కోర్టు కేసులు, మనం చెయ్యనటువంటి తప్పుకి సైతం మనల్ని ఆరోపణ చేసి ఏదో దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉండడం ఇత్యాది విషయాలు
ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత కొంత ఉపశమనం కలుగుతుంది, ఆరోగ్యపరంగా కలుగుతుంది, అలాగే ఈ నిందారోపణ నుండి కలుగుతూ ఉంటుంది, అలాగే ఈ న్యాయస్థానాల పరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఇలా జూలై నెలలో కొంత వెసులుబాటు అష్టమ రవి యొక్క దోషం పోవడం ద్వారా. ఒక దోషం పోతేనే ఇంత ఉపశమనం వస్తే, ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు దాదాపుగా చాలా కాలం తర్వాత మరలా లాభస్థానంలో ఈ రాశి వారికి అనుకూలించడం అన్నది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. లాభస్థానమందు కుజుడు ధైర్యం ఏకాదశగతే కుజే, ఎప్పుడు ఇంతకాలంగా గత 6-7 నెలలుగా భయంగా గడుపుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. లాభస్థానమందు కుజుడు యోగిస్తే ధైర్యం ఎలా ఉంటుంది అంటే, ఒక యుద్ధ రంగంలో సైనికుడు ఉండేటువంటి ధైర్యం ఉంటుంది, అంత పోరాటాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి అటు అష్టమ రవి యొక్క దోషం పోవడం, కుజుని యొక్క బలం పెరగడం, అలాగే అష్టమంలోకి శుక్రుడు వచ్చి యోగించడం, ఇవన్నీ చాలా పాజిటివ్ విషయాలుగా చెప్పవచ్చు. శుక్రుడు అష్టమంలో యోగించడం ద్వారా కొంత శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతుంది, కొంత అదృష్టం పెరుగుతుంది, దైవబలం పెరుగుతుంది. లాభస్థానంలో కుజుడు యోగించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కొంత వెసులుబాటు వస్తుంది. అష్టమ రవి యొక్క దోషం పోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా అన్ని విధాలుగా కీలకమైనటువంటి ప్రాబ్లమ్స్, డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి జూలై అనేటువంటిది ఒక గొప్ప కాలంగా చెప్పవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.